హే హాయ్ గాయ్స్, నేను మీ హనీని. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం టమోటో రైస్. టమాటో రైస్ చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. జస్ట్ 2 టమోటోస్ ఉంటే చాలు. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఘీ కూడా వేసుకోవాలి. ఘీ స్కిప్ చేయవచ్చు. తర్వాత ఇక్కడ ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, సాజీరా 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి 3-4 ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ విధంగా గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 గ్రీన్ చిల్లీస్ మధ్యలో ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక టమోటో మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి టమోటో వేసుకోవాలి. ఇలా టమాటో వేసుకున్న తర్వాత గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి దాల్చిన చెక్క, యాలకులు 2, లవంగాలు 2 వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేసేయాలి. 3 నిమిషాలు కుక్ చేయాలి. ఆఫ్టర్ 3 నిమిషాలు తర్వాత ఒక బిగ్ సైజ్ టమాటో వేసుకోవాలి. కట్ చేసినటువంటి టమాటోస్ ఇలా వేసుకున్న తర్వాత చూడండి, మనకి ఈ విధంగా ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రీన్ చిల్లీ, అదేవిధంగా గరం మసాలా, కొరియాండర్ పౌడర్, టర్మరిక్ పౌడర్, అదేవిధంగా సాల్ట్ కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలి. గ్యాస్ హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయ్యేటట్లు మొత్తం బాగా కలుపుకోవాలి. చూడండి, మనకి 4 to 5 మినిట్స్ మనకి కుక్ చేయాలి. ఇప్పుడు కట్ చేసినటువంటి గార్లిక్, అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్నటువంటి జింజర్ వేసుకోవాలి. ఈ ప్లేస్లో పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొనేసేయాలి. తర్వాత ఇది 2-3 నిమిషాల తర్వాత బాగా కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ముందుగానే కుక్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ వేసుకోవాలి. రైస్ 2 కప్పుల రైస్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలిపేసేసేయాలి. ఇక్కడ నేను 2 టొమాటోస్కి 2 కప్పుల రైస్ తీసుకుంటున్నాను. టేస్ట్ అయితే సరిపోతుంది. ఇక్కడ 3 కప్పులు రైస్ తీసుకుంటే 3 టమోటోస్ తీసుకోవాలి. ఈ విధంగా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, మనకి పర్ఫెక్ట్గా మొత్తం మిక్స్ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి. కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర చల్లుకోవాలి. ఇలా చల్లుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసేయాలి. గ్యాస్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసేసేయాలి. అంతే, ఈజీ. ఈ విధంగా ఇంట్లోనే టమాటో రైస్ తయారు చేసుకోవచ్చు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సపోర్ట్ టు మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్. ఉంటాను.